ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక జవాన్ మృతి చెందారు. 2 జవాన్లకు గాయాలయ్యాయి. మరికొంతమంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం కూంబింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. ఎన్నికల ముందు వేళ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక మారణహోమం జరుగుతుంది. మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చివేస్తున్నారు. అయితే ఈ కాల్చివేతలు అనేది కూడా అంటే వన్ సైడ్ గా జరుగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు గతంలో ఎప్పుడో జరిగినా సరే మావోయిస్టుల ఏరువేత కోసం జరిగే కార్యక్రమాల్లో భద్రతా బలగాలు మాత్రమే బలిపశువులు అయ్యేది. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా మావోయిస్టులు మాత్రమే జరుగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కొడదమెట్ట అడవి ప్రాంతం అయితే రెండు రోజుల నుంచి డిఆర్జీ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు మొత్తం కూడా అడవిని అనువనుగా జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. అయితే ఇది మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 110 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా నారాయణపూర్ జిల్లాలో ఆపరేషన్ సూర్యవంశీ పేరుతో అంటే ఒక్కొక్క ఎన్కౌంటర్లకి ఒక్కొక్క ఏరువేత కార్యక్రమానికి ఒక్కొక్క పేరు పెట్టుకుని చేస్తున్న పరిస్థితి. మొత్తం అబోజ్మడ్ కేంద్రంగా మావోయిస్టుల కార్యక్రమాలు ఉన్నాయనేది మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఒరిస్సా సరిహద్దులో ఉన్న బీజాపూర్ సుక్మా నారాయణపూర్ ఈ జిల్లాల్లో అంటే దక్షిణ బస్తర్ జిల్లాలో మొదటి నుంచి కూడా మావోయిస్టులకి ప్రధాన కేంద్రం దక్షిణ బస్తర్ ఉండేది. ఈ దక్షిణ బస్తర్ కేంద్రంలో మావోయిస్టుల ఏరువేత చాలా కాలంగా కుదరని పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా సమయంలో మావోయిస్టులకు సంబంధించిన చాలా కీలకమైన నాయకులు చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన తర్వాత అంటే ఇందులో చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చనిపోయిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ ప్రభుత్వం మాత్రం మావోయిస్టుల మీద విరుచుకుపడుతుంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కంటే ముందు ఉన్న సందర్భంలో మాత్రం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం చూసి చూడనట్టుగా ఉన్న పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం దట్టమైన అంటే అడవి ప్రాంతంలో ప్రతినిత్యం డ్రోన్ కెమెరాలతో అధునాతన ఆయుధాలతో మొత్తం కూడా మావోయిస్టులు ఎలా తిరుగుతున్నారు ఏంటి చేస్తున్నారు అనేది అంచనా వేస్తూ దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో వన్ సైడ్ గా పోలీసు బలగాలు మాత్రం వన్ సైడ్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా 10ల సంఖ్యలో జరిగిన ఎన్కౌంటర్ల గురించి మాత్రమే ఈ లెక్కల్లో ఇంతమంది చనిపోయిన నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఒక అడుగు కూడా వెనక్కి వేయని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా ఇప్పటికి కూడా బీజేపీ గవర్నమెంట్ తో డి అనే పరిస్థితి ఉంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది నారాయణపూర్ జిల్లాలో జరిగితే ఈ సంఖ్య 15 నుంచి 20 మంది వరకు కూడా ఉండవచ్చు అనేది ఇప్పుడు మనకు వస్తున్న అంచనా ప్రకారం తెలుస్తుంది. అయితే అది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉండగా సరిహద్దున ఒరిస్సా రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ రావడంతో ఇంకా మావోయిస్టుల ఏరువేత అణచివేత పెద్ద ఎత్తున కొనసాగుతుందనేది అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వీళ్ళు ఎవరున్నారు ఏంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరున్నారు అనేది ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతానికి ఇంకా అదనపు బలగాలు అంటే ఇప్పటి వరకు అక్కడ ఒక జవాన్ గాయపడ్డ జవాన్ని హెలికాప్టర్ లో రాయ్పూర్ కి తరలిస్తున్న పరిస్థితి. మిగతా అంటే మృతదేహాలను ఇంకా తీసుకొని రావడానికి జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా అదనపు బలగాలు మాత్రం ఈ నారాయణపూర్ జిల్లాలో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశానికి అదనపు బలగాలు వెళ్తున్నాయి. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఛత్తీస్గఢ్ నుంచి.